బాకా అయినా సరే కేకలాంటి న్యూస్ తో మీ ముందుకు వచ్చేసింది మీ బాకా గురు ఛానల్. రీసెంట్ గా రిలీజ్ అయిన దువ్వాడ జగన్నాథం దూసుకుపోతుంది అనేది కన్ఫర్మ్ అయింది. ఇక ఈ సినిమా 3 రోజుల కలెక్షన్లు కలిపి 50 కోట్లకు పై మాటే అనే ఒక ట్రేడ్ టాక్ తో ఇప్పుడు ఉలిక్కి పడుతున్నారు. కారణం ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొడుతుంది అనుకున్నారు, కానీ కొట్టలేదు. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి, సినిమా మాత్రం బోరస్య బోరహ అనేది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే సెకండ్ హాఫ్ మొత్తం చిత్తడిగా ఉంది, ఇత్తడైపోయింది. కారణం మీరు చూసే ఉంటారు, ఫ్యామిలీ ఎపిసోడ్లు శ్రీమంతుడిలో మహేష్ బాబు చెబుతాడు ఫ్యామిలీ వాల్యూస్ గురించి, అందరూ కలిసి ఉంటే ఎలా ఉంటుందనేది. ఆ తర్వాత జనతా గ్యారేజ్ లో జూనియర్ ఎన్టీఆర్ చెప్తాడు. ఇప్పుడు ఇక్కడ అదే సీక్వెన్స్ లో ఒక లైన్ రాసుకొని అమెరికా వెళ్ళటం అనే ఒక ఎపిసోడ్ ని క్రియేట్ చేశాడు హరీష్ శంకర్. అయితే ఇది బోరస్య బోరహ అనేది మాత్రం కన్ఫర్మ్. కానీ ఈ సినిమా ఒక్కసారి చూద్దాం అనే సగటు ప్రేక్షకుడి నిర్ణయంతో ఈ సినిమా ఇప్పటికే మొదటి రోజు వరల్డ్ వైడ్ 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది, రెండో రోజు 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది, మూడో రోజు ఆదివారం 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసి మొత్తం 50 కోట్ల కలెక్షన్స్ ని టచ్ చేసింది అంటున్నారు మూవీ విశ్లేషకులు. మరి చూద్దాం ముందు ఈ సినిమా దుమ్ము దులపాలి, బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అంటే 80 కోట్ల మార్కును టచ్ చేయాలి. ఆ తర్వాత అప్పటికి బ్రేక్ ఈవెన్ కి వస్తుంది, ఆ తర్వాత వచ్చేవి లాభాలు అంటున్నారు మూవీ పండితులు. చూద్దాం ముందు 80 కోట్ల మార్కును టచ్ చేస్తుందా టచ్ చేయదా అనేది ఇక సోమ మంగళ బుధవారాలను బట్టి తెలిసిపోతుంది. టచ్ చేస్తే ఇది మరలా సరైనలాగా బ్లాక్ బస్టర్ హిట్ అనేది కన్ఫర్మ్. అప్పటిదాకా ఏం జరుగుతుందో చూద్దాం డూడ్స్. బాకా అయినా సరే కేకలాంటి న్యూస్ మీకు ఇస్తున్న మా బాకా గురు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి డూడ్స్. థ్యాంక్ యూ డూడ్స్.